వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా. ముందుగా ముఖ్యాంశాలు. అనంత పని చేసిన ఇజ్రాయెల్, ఇరాన్పై క్షిపణులతో ప్రతీకార దాడి. మొదలైన సార్వత్రిక సమరం కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్. అధిక సంఖ్యలో తరలిరండి, ఓటర్లకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు తోడుగా రంగంలోకి ప్రధాని, 4 సభల్లో పాల్గొని ప్రసంగించనున్న నరేంద్ర మోదీ. పద్దెనిమిదో రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న జగన్. కేసీఆర్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ వృధా, పంజాబ్ పై ముంబై విజయం. సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి, మహేష్ బాబు. మహేష్ లుక్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్. ఇరాక్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్, భారీ నష్టాలు మార్కెట్ సూచీలు. డీటెయిల్స్ చూస్తే ఇజ్రాయెల్ అనంత పని చేసింది, ఇరాన్ పై ప్రతీకార దాడి చేసింది. ఈ విషయంలో సంయమనం పాటించాలన్న ఐక్యరాజ్య సమితి అమెరికా సూచనలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినట్లు అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరాన్లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కూడా వెల్లడించింది. ఇస్ఫహాన్లో విమానాశ్రయం, 8వ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ బేస్లకు సమీపంలో పేలుడు శబ్దం వినిపించిందని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ దళాలు దాడిని తిప్పికొట్టాయని పేర్కొంది. అయితే మీడియా కథనాలు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనతలాన్ని మూసివేసింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్ నగరాల మీదుగా వెళ్లే వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటుగా పలు అణు కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి పలు ప్రావిన్సుల్లో గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ యాక్టివేట్ చేసింది. గత శనివారం ఇజ్రాయెల్పై ఇరాన్ భారీ సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. 300కు పైగా డ్రోన్లను ప్రయోగించగా కొన్ని మినహా అన్నింటినీ ఇజ్రాయెల్ విజయవంతంగా కూల్చివేసింది. మిత్రదేశం అమెరికాతో కలిసి అడ్డుకుంది. సిరియాలోని డమాస్కస్లోని తమ కాన్సులేట్ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఈ దాడి చేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ దాడికి సరైన సమయంలో సరైన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. దీంతో ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దశలోనే అత్యధిక స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా 1625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు ఉండగా 134 మంది మహిళా అభ్యర్థులు, 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 8.4 కోట్ల మంది ఉండగా మహిళలు 8.23 కోట్ల మంది, 35.67 లక్షల మంది
తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం 1.87 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. తొలి దశలో 8 మంది కేంద్ర మంత్రులు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. లోక్సభ స్థానాలతో పాటు 2 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా నేడే పోలింగ్ జరుగుతోంది. మొదటి విడతలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో సహా కేంద్రపాలిత ప్రాంతాల జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఎన్నికలు జరుగుతున్నాయి. नागपुर में मैं खास तौर से मतदाताओं को अपील करूंगा कि यहाँ टेम्परेचर ज्यादा है, इसलिए जल्दी आकर वो वोटिंग करें। पिछले बार 54% वोटिंग हुआ था, इस बार 75% तक वोटिंग ले जाने का हम सबका संकल्प है। मैं इस चुनाव में निश्चित रूप से बहुत बड़े मार्जिन से चुनाव जीतूंगा, ऐसा मुझे विश्वास है। हमारे देश का लोकतंत्र का सबसे बड़ा उत्सव हम बड़े उत्साह के साथ मना रहे हैं और मेरा विश्वास है कि हमारे पूरे देश के नागरिक ये जो मतदान का अधिकार है ये उनका कर्तव्य भी है और एक प्रकार से एक जिम्मेदारी भी है और देश के सभी लोग मतदान का अधिकार पूरी तरह से उसका उपयोग करेंगे। और नागपुर में मैं खास तौर से मतदाताओं को अपील करूंगा कि यहाँ टेम्परेचर ज्यादा है, इसलिए जल्दी आकर वो वोटिंग करें। और निश्चित रूप से मेरा विश्वास है कि पिछले बार 54% वोटिंग हुआ था, इस बार 75% तक वोटिंग ले जाने का हम सबका संकल्प है, उसमें हम कामयाब होने की कोशिश करेंगे। और मैं इस चुनाव में निश्चित रूप से बहुत बड़े मार्जिन से चुनाव जीतूंगा, ऐसा मुझे विश्वास है। अभी 9 बजे तक इसी सेंटर पे 9% से ज्यादा वोटिंग हुआ है और मुझे लोग बहुत बड़ी बड़ी लाइन खड़ी है और मतदान करने में जो गति है उसमें थोडी कमी है। मला आपल्या सगळ्यांना आवाहन करायचं आहे की लोकशाहीचा उत्सव आपण या निमित्ताने एक प्रकारे अतिशय उत्साहात साजरा करत आहोत। प्रत्येक नागरिकांनी मतदान करणं हे त्याचं कर्तव्य आहे आणि जबाबदारी आहे। सगळ्यांनी मतदान करावं, कोणाला द्यायचा हा त्यांचा अधिकार आहे, पण मतदानाचा अधिकार దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంటలకే తొలి పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వెళుతున్నారు. ఇక తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఓ సందేశాన్ని ఇచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. 2024 లోక్సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసే వారంతా తమ ఓటు హక్కును రికార్డు స్థాయి సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయనున్న వారు అధిక సంఖ్యలో తరలి రావాలని ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఓటు చాలా ముఖ్యమైనదే అంటూ ట్వీట్లో మోదీ రాసుకొచ్చారు. 2024 का लोकसभा चुनाव देश के भविष्य का चुनाव है। इस चुनाव में आपका एक एक वोट भारत के भाग्य को सुनिश्चित करने वाला है। भाजपा गांव गरीब के लिए बड़े विजन और बड़े लक्ष्यों के साथ आगे बढ़ रहा है, लेकिन इंडी गठबंधन के लोगों की सारी शक्ति गांव देहात को पिछड़ा बनाए रखने में लगती है। इस मानसिकता का सबसे बड़ा नुकसान अमरोहा और पश्चिमी यूपी जैसे क्षेत्रों को उठाना पड़ा है। ये इलाका दिल्ली और एनसीआर के इतने करीब है, लेकिन दिल्ली एनसीआर का जो फायदा अमरोहा को मिलना चाहिए था, वो पहले
मिला क्या? योगी जी के आने से पहले मिला क्या? दिल्ली में भाजपा सरकार बनने से पहले मिला क्या? इंडी गठबंधन वालों के दौर में यूपी की पहचान पिछड़ेपन के कारण होती थी, लेकिन आज वही यूपी देश में एक्सप्रेस वे वाले प्रदेश के तौर पर हिंदुस्तान जानने लगा। आज यूपी में सबसे ज्यादा अंतर्राष्ट्रीय हवाई अड्डे हैं। अमरोहा और गजरौला के रेलवे स्टेशनों को आधुनिक बनाया जा रहा है। हर रूट पर वंदे भारत जैसी ट्रेनों का विस्तार हो रहा है। हमारे अमरोहा में यहीं पास में गंगा एक्सप्रेस वे बन रहा है। साथियों, कनेक्टिविटी के इन सारे कार्यों का लाभ अमरोहा के उद्योगों और कामगारों को हो रहा है। भाजपा सरकार देश में टेक्सटाइल इंडस्ट्री को बढ़ावा देने के लिए टेक्सटाइल पार्क बना रही है। इसका लाभ भी अमरोहा के गारमेंट उद्योग को मिलेगा और उससे से ज्यादा रोजगार पैदा होंगे। దేశంలో సార్వత్రిక ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. మొత్తం 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతోంది. దీంతో సాధారణ పౌరులతో పాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వెళుతున్నారు. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ప్రతి ఓటు భారతదేశ ప్రజాస్వామ్య భవితవ్యం, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బయటకు రండి, మీ శక్తివంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించండి, దేశ నలుమూలలా ప్రేమ దుకాణాలను తెరవండి అంటూ ఓటర్లకు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కాగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఇక తొలి విడత ఎన్నికల్లో మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 1491 మంది పురుషులు కాగా 134 మంది మహిళా అభ్యర్థులు. మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. स्टेज पे इंडिया अलायंस के वरिष्ठ नेता खारगे जी, शरद पवार जी, येचुरी जी और बाकी अलायंस के नेता, सब पार्टियों के कार्यकर्ता, भाई और बहनों, आप सबका यहां बहुत बहुत स्वागत, दिल से आपका स्वागत करता हूं। कुछ दिन पहले पार्लियामेंट हाउस में 2-3 युवा जंप करके अंदर आ गए। जंप करते हुए हम सब ने देखा, अंदर आए, थोड़ा धुआं फैलाया, बीजेपी के सांसद सब भग लिए। वो अलग बात है, वो अलग बात है। जो अपने आप को देशभक्त कहते हैं, हवा निकल गई उनकी। वो टीवी पे आपको नहीं दिखा, वो हमें दिख रहा था पीछे से। खैर,
सवाल ये, सबसे पहली बात, अंदर कैसे आए? सिक्योरिटी ब्रीच की बात हुई, सही है। अंदर कैसे आए? पार्लियामेंट के अंदर वो गैस का सिलेंडर ले आए। अगर गैस का सिलेंडर ला सकते थे तो कुछ और भी ला सकते थे। दूसरा सवाल, सिक्योरिटी ब्रीच का सवाल तो है, मगर दूसरा सवाल भी है, उन्होंने ये प्रोटेस्ट क्यों करी? उसका कारण क्या था? बेरोजगारी। देश में भयंकर बेरोजगारी। इस देश का युवा आज रोजगार नहीं पा सकता है। मैंने किसी से कहा, जो सर्वे करते हैं, मैंने किसी से कहा एक काम करो, एक छोटा सा सर्वे करो, किसी भी शहर में चले जाओ, छोटा सा सर्वे करो, पता लगाओ कि हमारे जो युवा हैं हिंदुस्तान के, भैया ठहर जाओ, हिंदुस्तान के जो युवा हैं, ये जो आपने सेलफोन पकड़ रखे हैं, इस पे दिन में कितना। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 18వ రోజుకు చేరుకుంది. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో జగన్ ఇవాళ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాజానగరం మండలం ఎస్టీ రాజాపురం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఉందూరు క్రాస్ కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో వైసీపీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, చేబ్రోలు బైపాస్ మీదుగా కత్తిపూడి బైపాస్, అన్నవరం మీదుగా తుని చేరుకోనుంది జగన్ బస్సు యాత్ర. పాకరావుపేట చేరుకుని గోడిచెర్ల రాత్రికి బస చేయనున్నారు సీఎం జగన్. నేడు అనకాపల్లి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. 2 జిల్లాల మీదుగా 8 నియోజకవర్గాల్లో సాగనుంది బస్సు యాత్ర. ఎన్నికల వేళ జగన్ ఇప్పటికే పలు ప్రాంతాల బహిరంగ సభలు నిర్వహించారు. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపో మాపో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రకాష్ గౌడ్ తెలిపారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కి షాక్ ఇస్తూ ప్రకాష్ గౌడ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డిని ప్రకాష్ గౌడ్ కలిశారు. పార్టీలో చేరే విషయంలో ఇప్పుడు ప్రకాష్ గౌడ్ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పలువురు బీఆర్ఎస్ నేతలు వరుసగా సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరు బీఆర్ఎస్ ను వేడుతూ కాంగ్రెస్ లో చేరుతూ ఉండడంతో గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ 3వ విజయాన్ని నమోదు చేసింది. ములన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు 19.1 ఓవర్లలో 183 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో అశుతోష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అలాగే శశాంక్ సింగ్ రాణించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, విరాట్ కోహ్లీ చెరో 3 వికెట్లు తీశారు. శ్రేయస్ గోపాల్, ఆకాష్ మధ్వాల్, హార్దిక్ పాండ్యాలు తలా ఓ వికెట్ సాధించారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 53 బంతులు 7 ఫోర్లు 3 సిక్సర్లు హాఫ్ సెంచరీ చేయగా, తిలక్ వర్మ 34 నాట్అవుట్స్, 18 బంతులు 2 ఫోర్లు 2 సిక్సర్లు, రోహిత్ శర్మ 36 25 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్సర్లు మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు తీశాడు. సామ్ కరణ్ 2 వికెట్లు తీయగా, కగిసో రబాటా ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు శుభారంభం లభించలేదు. షాన్ కిషన్ విఫలం కావడంతో 18 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 1 డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
చెలరేగాడు. దీంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. రోహిత్తో పాటు సూర్య సైతం దంచుకొట్టడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రోహిత్ శర్మను అవుట్ చేయడం ద్వారా శామ్ కరాన్ విడదీశాడు. రోహిత్ సూర్య జోడీ రెండో వికెట్కు 81 పరుగులు జోడించారు. హిట్ మ్యాన్ అవుట్ అయినా కానీ పంజాబ్కు ఉపశమనం లభించలేదు. అగ్నికి వాయువు తోడైనట్లు సూర్యకు తిలక్ వర్మ జత కలిశాడు. సూర్య 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా సాగుతున్న సూర్య ఇన్నింగ్స్కు శామ్ కరాన్ బ్రేక్ వేశాడు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్తో చేయబోతున్నట్టు తెలిపి SSMB 29 సినిమాని ప్రకటించారు. వీరిద్దరి కాంబోలో మొదటిసారి సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక SSMB 29 సినిమా గురించి రోజుకొక వార్త వినిపిస్తూనే ఉంది. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని, మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలయ్యాయని, మహేష్ బాబు స్పెషల్ ట్రైనింగ్స్ తీసుకుంటున్నాడని పలువురు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటిదాకా అధికారికంగా మహేష్ నుంచి కానీ రాజమౌళి నుంచి కానీ ఇలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సినిమా ప్రకటించినప్పుడు తప్ప అసలు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ కనిపించలేదు కూడా. కనీసం సినిమా ఈవెంట్స్లో కూడా ఎక్కడ వీళ్ళిద్దరూ కలిసి కనిపించలేదు కూడా. సినిమా అనౌన్స్ చేశాక తాజాగా మొదటిసారి రాజమౌళి మహేష్ బాబు కలిసి కనిపించారు. ఇటీవల మహేష్ ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుండి మహేష్ దుబాయ్ వెళ్ళాడు. రాజమౌళి కూడా దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్లో SSMB 29 సినిమా గురించి డిస్కషన్స్ జరిగినట్టు, ఆ సినిమా పని మీదే వెళ్ళినట్టు సమాచారం. నేడు ఉదయం రాజమౌళి మహేష్ ఇద్దరు కలిసి దుబాయ్ నుంచి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు కలిసి వస్తున్న విజువల్స్ వైరల్గా మారాయి. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:32 సమయంలో సెన్సెక్స్ 534 పాయింట్లు నష్టపోయి 71,954 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 145 పాయింట్లు కుంగి 21,850 దగ్గర కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ రికార్డు కనిష్టమైన 83.55 రూపాయల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఐటీసీ, సన్ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఎల్ఐఎన్జీ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, పవర్ గ్రిడ్, HCL టెక్, టాటా మోటార్స్, విప్రో, SBI, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా ప్రధాన సూచీలు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు దిగిందన్న వార్తలు ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర $89 వద్ద ట్రేడ్ అవుతోంది. విదేశీ సంస్థాగత మదుపరులు గురువారం నికరంగా 4,260.33 కోట్ల రూపాయలు విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపరులు 2,285.52 కోట్ల రూపాయల స్టాక్స్ను కొనుగోలు చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పైల ప్రసాద్ నామినేషన్ వేయడానికి ఘాటీ రోడ్ నుండి మాడుగుల వరకు సుమారు 50 కార్లు, 200 బైకులు, 300 ఆటోలతో కార్యాలయంలో మాడుగుల జంక్షన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద నామినేషన్ దాఖలు చేశారు. పైలా ప్రసాదరావు గారిని గెలిపిద్దాం. మాడుగుల ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దూకుడు పెంచుతోంది. కూటమి ఎన్నికల ప్రచారంలో మరింత వేగం పెంచింది. ఇప్పటికే 6 నియోజకవర్గాల్లో ప్రజాగళం, వారాహి విజయోత్సవ సభలు నిర్వహించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు తోడుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం చేయనున్నారు. గత నెల చిలకలూరుపేట సభకు హాజరైన ప్రధాని మోదీ మరోసారి ఎన్డీఏ కూటమి తరఫున 4 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనకాపల్లి, రాజమండ్రి, కడప లేదా రాజంపేట మరో ప్రాంతంలో నిర్వహించే సభలకు ప్రధాని మోదీ హాజరవుతారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం విషయంలో ఎన్డీఏ కూటమి స్పీడ్ పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీతో గత నెలలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తాజాగా మరో 4 బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రధాని కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పార్టీ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ప్రధాని బహిరంగ సభల కోసం అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని చంద్రబాబు వారితో చెప్పినట్లు సమాచారం. బీజేపీ పోటీ చేస్తున్న అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, కడపలో 3 సభలు ఖాయమయ్యాయి. మరో ప్రదేశం ఏది అనేది ఖరారు కాలేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో కలిసి పర్యటనలు చేయాలని చంద్రబాబు, పవన్ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా నిడదవోల్లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితో కలిసి ప్రచారం చేశారు. ఇంకా కొందరు బీజేపీ జాతీయ నాయకులతో కలిసి చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోయే 3 సభలను ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాటిని సక్సెస్ చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి బీజేపీ ఏ విధమైన భరోసా కల్పిస్తోంది అనే దానిపై ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని టీడీపీ, జనసేన నేతలు యోచిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఏం చేయబోతున్నావు అనేది రానున్న బహిరంగ సభల్లో చెప్పబోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంత పని చేసిన ఇజ్రాయెల్, ఇరాన్పై క్షిపణులతో ప్రతీకార దాడి. మొదలైన సార్వత్రిక సమరం కొనసాగుతున్న తొలి దశ ఎన్నికల పోలింగ్. అధిక సంఖ్యలో తరలిరండి, ఓటర్లకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు తోడుగా రంగంలోకి ప్రధాని. 4 సభల్లో పాల్గొని ప్రసంగించనున్న నరేంద్ర మోదీ. పద్దెనిమిదో రోజుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్ర. కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట వద్ద బహిరంగ సభలో పాల్గొననున్న జగన్. కేసీఆర్ కు మరో షాక్. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అశుతోష్ శర్మ సంచలన ఇన్నింగ్స్ వృధా. పంజాబ్ పై ముంబై విజయం. సినిమా అనౌన్స్ చేశాక మొదటిసారి కలిసి కనిపించిన రాజమౌళి, మహేష్ బాబు. మహేష్ లు కాదురండి అంటూ కామెంట్స్ చేస్తున్న ఫ్యాన్స్. ఇరాక్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్. భారీ నష్టాలు మార్కెట్ సూచీలు. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.